మీ పిల్లలకి సైకిల్ అందజేసే ఫెసిలిటీ ఒకటి ఉంది. మీ ఆడబిడ్డలకి కుట్టి మిషన్ అందించేది ఉంది. ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే 2 లక్షలు డెత్ ఇన్సూరెన్స్ ఉంది. ఏదన్నా అంగవైకల్యం చెందితే 1 లక్ష రూపాయలు ఇచ్చేది ఉంది. ఇది 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉండే కోటి వీధి వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులకి ఈ పథకం పనిచేస్తుంది. దాదాపు మీకు నెలకి 3,000 రూపాయలు వచ్చే సదుపాయం కూడా ఉంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ మేడే రోజున రేపంతా ఎంతమంది ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కార్మికులు కానీ, అసంఘటిత నిర్మాణ కార్మికులు కానీ, సంఘటిత నిర్మాణ కార్మికులు కానీ, వీధి వ్యాపారులు కానీ ఈ పథకాన్ని, ఈ శ్రమ్ పథకాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోమని మీ అందరినీ రేపు మేడే కాబట్టి మేడే సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. చింతలపూడి తెలుగుదేశం అభ్యర్థిగా సొంగ రోషన్ గారు పోటీ చేస్తూ ఉన్నారు సైకిల్ గుర్తు మీద. మనకి కనాటం రాంబాబు గారిని ఒకటే అడుగుతున్నాం. మీరు అడిగారు నన్ను, పోలవరం జనసేనకు ఉండాలి, మేమందరం కష్టపడుతున్న బాధ్యత అని చెప్పారు. అలాగే ఆయన ఇంకొక మాట ఇచ్చారు, ఎక్కడైతే ఆయన బలం ఉందో చింతలపూడి కానీ, గోపాలపురం కానీ సంపూర్ణంగా నేను అభ్యర్థుల విజయానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పారు. ఆయనకి మనస్ఫూర్తిగా సందర్భంగా కనాటం రాంబాబు గారికి చేతులెత్తి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, సొంగ రోషన్ బాబు గారు, ఎందుకంటే మనకి అందరం కలిసికట్టుగా పనిచేయాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పనిచేస్తే తప్ప మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేం. ఒక్క కులం కోసం పనిచేస్తే సరిపోదు. జగన్ కూర్చొని దాదాపు